హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్. అసలు ఏంటి? ఏం జరుగుతాంది ఔట్ సైడు? నాకైతే అర్థం కావడం లేదు. ఆ ఓటింగ్ పోల్ ఏంటి? అసలు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో మీరు ఫైనలైజ్ చేసుకోలేకపోతున్నారా? లేకపోతే ఎవరిని పంపిద్దామని ఎవరికి ఓట్లేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో, ఈ వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నామో మీకైతే అర్థమైపోతుంది గదా! సో, వీడియో చూసేదానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్డ్ వీక్ ఓటింగ్ పోల్ అయితే అస్సలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతాంది. రావడం 8 మెంబర్స్ అయితే నామినేషన్స్‌లోకొచ్చేసారు. అందులోనూ అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్సే. ఎవరి తరహాలో వాళ్ళైతే ఫుల్ స్ట్రాంగ్ ఇచ్చేవాళ్ళే. ఇందులో విష్ణుప్రియ యాజ్ యూజువల్ టాప్ 1లో ఉంది. అండ్ టాప్ 2లో మణికంఠ 7%తో ఉన్నాడు ఓటింగ్ పర్సెంట్. అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. థర్డ్ వచ్చేటప్పటికి ప్రేరణ ఉంది. ప్రేరణకి 11% ఆఫ్ ఓటింగ్ అయితే పడతా ఉంది. ఫోర్త్, ఫిఫ్త్ ప్లేసెస్‌కైతే నైనిక, సీత వీళ్ళిద్దరూ 10 ఒక్కొక్కసారి 9 అలా వీళ్ళ ఓటింగ్ పోల్ ఉంది. అండ్ ఒక దగ్గర వచ్చేటప్పటికి నైనికకి 8% ఆఫ్ ఓటింగ్ గూడా ఉన్నిందనమాట. నిన్న నైట్ గూడా తనకి. మళ్ళీ చేంజ్ అయ్యి 10కొచ్చేసింది. సో, డేంజర్ జోన్‌లో ఎవరున్నారు? యష్మి, పృథ్వీరాజ్ అండ్ మన అభయ్ అన్న. అభయ్ అన్న నామినేషన్ ఎందుకేసుకున్నాడో టైం గాని టైంలో నాకర్థం గాలేదు. అది గాకుండా ఆయన ఫస్ట్ నుంచి తోపు గేమ్‌గా ఆడాడు. తోపులాగా ఆడాడు గేమ్స్. కానీ ఈ వీక్ అంతా ఉల్టా పుల్టా నామినేషన్స్ ప్రెషరు, టెన్షన్ గూడా ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. బాగా అర్థమైపోతాంది. అయినా బయటికెళ్ళిపోయినా గూడా పెద్ద ఫికర్ పడదు అన్నట్టు గూడా మాట్లాడుతా ఉన్నాడు. సో, వీళ్ళకి కూడా నెక్ టు నెక్ జరుగుతాందనమాట ఓటింగు. మేబీ యష్మి సేవ్ అవ్వచ్చు. ఎందుకంటే తన ఓటింగ్ 9 అలా ఉంది. ఈవెన్ ప్రేరణకి, యష్మికి ఈరోజైతే మంచి గట్టి ఎపిసోడ్ గూడా పడిందనమాట. వాళ్ళిద్దరు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పృథ్వీరాజ్‌కి, అభయ్‌కి వీళ్ళిద్దరికి గట్టి పోటీ పడతాంది. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఓటింగ్ పరంగానే కాదు, ఫైనల్ విన్నింగ్ అప్పుడు మాత్రం ఓటింగ్ చూసుకుంటాడేమో. ఈ టైంలో అయితే ఏ కంటెస్ట్ ఉంటే గేమ్ ముందరికెళ్తది, ఎవరుంటే ఎంత కంటెంట్ వస్తది అని ఆలోచించి కూడా ఛాన్సెస్ తీసుకుంటాడనమాట. ఇందులో అసలు ఇప్పుడున్న నామినేషన్స్ లిస్ట్‌లో కొంచెం గేమ్‌లో అంత యాక్టివ్‌గా లేనిది నైనిక అనిపిస్తుంది. తను ఫస్ట్ వీక్ చాలా బాగా ఆడింది. కానీ ఈరోజైతే అస్సలు ఎఫర్ట్ పెట్టలేదు ఈ వీక్ అంతా. సో, ఆమె వోకల్‌గా కూడా అంత స్ట్రాంగ్‌గా ఫైట్ ఇవ్వట్లేదు కాబట్టి మేబీ నైనికాని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా చాలా ఉన్నాయి. చూద్దాం ఫింగర్ క్రాస్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ హౌస్‌లో ఉండాలన్నా, మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌ని గెలిపించుకోవాలనుకున్నా మీరైతే తప్పకుండా హాట్‌స్టార్‌లో అండ్ మ్యూజికల్లో ఓటేసి గెలిపించుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి.